ఇంకా నేనైతే ఈ వీడియో ఎడిట్ చేయడానికైతే ఒక 1 వీక్ టైం పట్టిందండి. ఇంట్లో పనుల వల్ల, మళ్ళీ కొంచెం సిచ్యువేషన్స్ అనుకూలంగా లేకపోవడం వల్ల చే వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి పెట్టడానికైతే టైం తీసుకుంది. ఇంకా మేమైతే రవీంద్ర భారతికి చేరడం అయితే 7:30 క్వార్టర్ టు 8 అట్లా అయిపోయింది. ఇంకా వెళ్ళడంతో కొంచెం అయితే ఫ్రెష్ అయినాం. ఫస్ట్ ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా సార్ వచ్చి తొందర మేకప్ చేసుకోండి అమ్మా అన్నారు. అప్పటికైతే ఇంకా వేరే వాళ్ళు రాలేదన్నట్టు. మేము వెళ్ళిన తర్వాతనే కొంచెంసేపటికైతే వీళ్ళు బస్ మాట్లాడుకొని వచ్చారు కదా, వాళ్ళందరూ వచ్చారు. ఇంకా అప్పటికి మంది ఎక్కువ అవుతారు, మీరు తొందర తొందర రెడీ కారు అని అయితే పిల్లలకి చెప్పిన. ఇంకా అనుకున్నట్టుగానే పిల్లలందరూ మా ముగ్గురు పిల్లలు ఒకరికొకరు ఇట్లా డ్రెస్ వేసుకొని రావడము, ఒకరు మేకప్ వేసుకొని రావడము అట్లా అయితే చేసిరు. ఇంకా వాళ్ళు వచ్చిన కొద్దీ నేనైతే వాళ్ళకు జుట్లు వేయడము, ఇంకా ఆర్నమెంట్స్ పెట్టడము, వీటికైతే హెల్ప్ చేయాలి. గజ్జలు కట్టడం ప్రతిదానికి. మేకప్ అయితే మేకప్ వాళ్ళు ఓన్లీ మేకప్ మాత్రమే వేస్తారన్నట్టు, ఇంకా మిగతావన్నీ మనమే చేసుకోవాలన్నట్టు. ఇంకా మొత్తం మీద వీళ్ళందరినీ చేయడానికి అయితే నాకు 9 అయింది. ఒక 1.5 అవర్ పట్టింది. ప్రతిసారి ఇంతే ఉంటుంది. కానీ ఇప్పుడు మేము ఇంత పడిన కష్టం ఉంది కదా, పిల్లలు రెడీ అయ్యి వాళ్ళని చూసిన తర్వాత నేనైతే ఆ కష్టం అంతా మర్చిపోతా. ఇంకా డ్యాన్స్ చేసి వాళ్ళు గిఫ్ట్ తీసుకుంటారు కదా స్టేజ్ మీద, అప్పుడైతే ఇంకా ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లా మా పిల్లలకి ఇది నేర్పించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టడీస్తో పాటు ఏదైనా ఒకటి ఎంకరేజ్మెంట్గా ఉండాలి అన్నట్టుగా. ఎందుకంటే నేను నా లైఫ్లో చాలా కోల్పోయినా, అంటే అప్పుడు పరిస్థితులు మాకు అనుకూలంగా ఉండేది కాదు. అప్పుడు బతకడమే చాలా కష్టమైంది. అట్లాంటివి ఇంకా ఇట్లా దొరకడం అంటే చాలా కష్టం ఉండే. అందుకే ఏదన్నా ఒకటి ఉండాలి నా బిడ్డకి అన్నట్టుగా నేనైతే ముందుబడి చేస్తున్నా అన్నట్టు. అనుకున్నట్టుగానే ఆమె కొంచెం సతాయిస్తుంది కానీ చేయడం అయితే చేస్తుంది. అంటే ఇది మామూలు డ్యాన్స్ కాదు కదా, చాలా క్రిటికల్ డ్యాన్స్. అంటే స్టెప్స్ కూడా అంతే కఠినంగా ఉంటాయి. అయినా కూడా పాపం ఇబ్బంది పడుకుంటూనైనా చేస్తుంది. మళ్ళీ అవుట్పుట్ కూడా అంతే బాగా ఇస్తుంది అన్నట్టు. మీరైతే బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ మా పిల్లల్ని. వాళ్ళు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇవ్వాలి, మంచి మంచి గిఫ్ట్లు అందుకోవాలని చెప్పేసి, వాళ్ళు ఇంకా ఏమంటారు అత్యున్నత శిఖరాలకి వెళ్ళాలని చెప్పేసి. ఎందుకంటే ఒక లైఫ్లో ఏదైనా ఒక చిన్నది పిల్లలు సాధించారంటే ఆ పేరెంట్స్కి అయితే ఎంత అంటే అంత. మా పిల్లలు రవీంద్ర భారతికి వెళ్ళి ప్రోగ్రామ్ ఇచ్చి వచ్చిర్రు అని అందరికీ చెప్పుకోవడానికి అయితే నేను చాలా అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతా అన్నట్టు. ఎందుకంటే ఉట్టేప్పుడు రవీంద్ర భారతి చూడడానికి వెళ్తాం కావచ్చు, కానీ అందులో పార్టిసిపేట్ మన పిల్లలు పార్టిసిపేట్ చేస్తుర్రు అని అంటే అసలు మనకి ఎట్లుంటుంది, అసలు ఆ ఫీలింగ్ అనేది చెప్తే అర్థం కాదు. పే చేసే పేరెంట్స్కే తెలుస్తుంది. ఇంకా మా వాళ్ళందరూ అయితే ఎవరు రాలేదు కదా, మేము మాత్రం వెళ్ళినాము. వాళ్ళైతే యూట్యూబ్ లైవ్ పెట్టారు, లింక్ అయితే మా వాళ్ళకి షేర్ చేసినాం. వాళ్ళందరూ అయితే వీళ్ళున్న వాళ్ళైతే లైవ్లో చూసిరు. ఇంకా మేమైతే అక్కడ చూసేసినాము. ఇంకా వాళ్ళ స్టేజ్ మీదకి పంపించినా కానీ నాకైతే ఫుల్ నిద్ర అంటే నిద్ర వస్తుంది. అప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోయినాం మేము. ఇక నాకైతే నిద్ర అవుతలేదు, నైట్ నిద్ర లేదు. మళ్ళీ మార్నింగ్ వెళ్ళడమే మేకప్లు అని అవని ఇవని. బస్సులో కూడా నైట్ నేను పడుకోలేదు అన్నట్టు. ఆడపిల్లలు ఉన్నారు, బస్సు చూస్తే కొంచెం మంది తక్కువ ఉన్నారు, అందుకే భయం వేసింది. ఇంకా నేను పడుకున్నా కానీ నిద్ర పట్టలేదు. 2.5 అవర్సే కదా, ఉట్టినే గడిచిపోయింది. ఇంకా మొత్తం మీద అయితే పిల్లలకు మాకైతే నంది వచ్చింది. నాకైతే చాలా సంతోషం. అది చిన్నదైనా పెద్దదైనా గిఫ్ట్. నంది అనేది చాలా అసలు ఎంత వాల్యుబుల్ థింగ్ కదా, నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇంకా మేకప్ ఇక సార్ అయితే ఫొటోస్ అవి తీసుకొని ఇంకా మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. మేకప్ వేయడం ఒక ఎత్తు అయితే తీయడం ఒక ఎత్తు అయింది. 12 గంటల వరకు అయితే ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక కొంచెం టిఫిన్ బయటనే అక్కడనే టిఫిన్ తెచ్చుకున్నాము, ఇడ్లీ దోశ అవి కొంచెం లైట్గా అయితే తినేసినాము. పాపం పిల్లలు అయితే తినలేదు. 12 అయింది, ప్రోగ్రామ్ అయిపోయినాకనే తిన్నారు. ఇంకా మేకప్ తీయడానికైతే మాకైతే 1 అవర్కి ఎక్కువ పట్టింది. అంటే 12కి వస్తే 1:30 అట్లా అయింది అన్నట్టు. ఇంకా మేకప్ అంతా తీసేసి మళ్ళీ అవన్నీ బ్యాగులలో సర్దుకొని ఇంకా తెచ్చిన లగేజ్తో పాటు మళ్ళీ పోయేటప్పుడు అయితే ఈ గిఫ్ట్లు వచ్చినాయి కదా, ఆ గిఫ్ట్లు కూడా కొంచెం బ్యాగ్లో పెట్టి పట్టుకోరాకుండా ఉండే, అందుకే చేతిలోనే పట్టుకున్నాము. ఇంకా సరే ఇంకా జేబీఎస్కి అయితే వెళ్దామని అనుకున్నాము. ఎట్లా వెళ్దామంటే బస్కి వెళ్దామని అనుకుంటే ఇంకా జాస్ని బానేమో మెట్రో అని అన్నారు. సరే అని ఇంకా దగ్గరనే కదా లగ్డి కప్పులు, అక్కడికైతే మెట్రోకి వెళ్ళినాము. మెట్రోకి వెళ్ళి ఇదైతే స్టేషన్కి వెళ్ళడానికి పిల్లలు బాను అయితే బాగా భయపడ్డది. ఇంకా మొత్తం మీద అయితే ఎక్సలేటర్ ఎక్కించినాము. ఇంకా మొత్తానికైతే బాను ఎక్కింది. తర్వాత ఒకరం ఎక్కినాము. ఇంకా వాళ్ళైతే మెట్రోలో జోకులు వేసుకున్నారు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం మెట్రో చూడడము. అయితే ఇది ట్రైన్ వస్తుంది కదా, ఇప్పుడు మనం కిందికి దిగి ఎక్కడ అదే ఆగుతుంది, ఇవన్నీ లేనిపోని వింత వింత డౌట్లన్నీ బానుకు వచ్చినాయి అన్నట్టు. ఇక దాని మాటలు వింటే మాకే నవ్వు వచ్చింది. అంటే మాకు కూడా అప్పుడు ఎట్లా ఎక్కుతాము ఏందనేది నాకు చూడక ముందుకైతే వింతగానే అనిపించింది. తర్వాత చూసినాక ఇట్లా ఉంటుందా అని అనిపించింది. ఇక వాళ్ళ పిల్లలే కదా, వాళ్ళకేం తెలుస్తుంది.
ఇంకా మొత్తం మీదనైతే మెట్రో ఎక్కినాము. మెట్రో ఎక్కైతే మాకు డైరెక్ట్ జేబీఎస్‌కి లేదు కదా! ఇంక మేమైతే అమీర్పేటలో చేంజ్ అయినాం అన్నట్టు. ఎంత ఒక 5, 6 స్టాప్స్ తర్వాత అమీర్పేట వచ్చేసింది. ఇంకా ఈచ్ వన్ రూ. 80 అట్లా పడ్డదన్నట్టు. ఇంకా అమీర్పేటలో మళ్ళీ చేంజ్ అయ్యి పరేడ్ గ్రౌండ్స్ దిగినాము. ఇంకా మొత్తం మీద ఒక 24 అవర్స్ నైట్ ముందు రోజు క్లాస్‌కి 6కి వెళ్ళిర్రు. 8 వరకి వాళ్ళకి ప్రాక్టీస్ అయిపోయింది. ఇంకా మార్కెట్‌కి పోయి వాళ్ళకి అవసరమైన సామాన్లు తెచ్చుకొని ఇంటికెళ్ళి ఇంకా అన్ని పనులు చేసుకొని మళ్ళీ 12కి అట్లా పడుకొని 2కి స్టార్ట్ అయ్యి మళ్ళీ వచ్చి ప్రోగ్రామ్ చేసి మొత్తం మీద మేమైతే ఇంటికి రావడానికైతే 7:30 కరెక్ట్ 7:30 అయిందన్నట్టు. ఇంకా కంప్లీట్ మాదైతే తిరుగుడు అసలు ఎంత బిజీగా గడిచిపోయిందంటే సాటర్డే, సండే అసలు అట్లా లేనే లేదు. అయితే ఇక్కడ ఏం జోక్ అయిందంటే ఇప్పుడు అవి మనకి అవేమంటారు లోపలికి వెళ్ళాలంటే మన టికెట్ స్కాన్ చేస్తేనే కదా. ఇదైతే బాగా విచిత్రంగా అనిపించింది మాకైతే, అంటే పిల్లలకు. నాకైతే ఫస్ట్ టైం నాకు కూడా అనిపించింది. ఎందుకంటే అది రాజదర్బార్లోకి ఎవరైనా పర్మిషన్ లేని వాళ్ళు వస్తే అటొకలు ఇటొకలు వచ్చి బట్టలు ఆపుతారు చూసిరా, ఆ టైప్ ఉంది ఇదైతే. ఫుల్ అంటే ఫుల్ నవ్వుకున్నాము. ఇది స్కానరు అయితే మాకు సిక్స్ మెంబర్స్కి అంటే మేము ఆన్లైన్ టికెట్ తీసుకున్నాం కదా. 6 మెంబర్స్కి ఒకటే అయ్యేసరికి అది కావట్లేదు అన్నట్టు. ఇక ఫస్ట్ పోయిన వాళ్ళు పోతున్నారు, మళ్ళీ అది క్లోజ్ అవుతుంది. మళ్ళీ స్కాన్ చేస్తేనేమో స్కాన్ కావట్లేదు. ఇంకా అక్కడ వెళ్ళి అడిగితే ఇట్లా 6 స్కాన్స్ ఉంటాయి, అట్లా చేయాలి అని వాళ్ళు చెప్పారు అన్నట్టు. ఓహో, అప్పుడు అర్థమైంది మాకు ఎట్లా చేయాలని అని చెప్పేసి. ఇంకా వీళ్ళైతే నవ్వుకునుడు. ఇంకా మొత్తం మీద అయితే ఇది పరేడ్ గ్రౌండ్కి అయితే వచ్చినాము. ఇక్కడ ఎక్స్లేటర్ ఫస్ట్ ఏమో భయపడ్డారు, తర్వాత 1-2 సార్లు మేము ట్రై చేస్తామని చెప్పేసి ఎక్కి దిగుతున్నారు అన్నట్టు వాళ్ళు. నేను వాళ్ళని చూసినాక నాకు కూడా ఎక్కి దిగబుద్ధి అయింది. మీకు కూడా అట్లా ఎప్పుడన్నా అనిపించిందా కామెంట్ చేయండి. ఇంకా మొత్తం మీద అయితే మేము బస్ స్టాండ్కి అయితే వచ్చేసరికి 3:34 అయినట్టుంది. 3:34 అయింది. ఇంకా ఆకలేస్తుంది అప్పటికి అందరికీ. అయితే మేము బస్ స్టాండ్ దగ్గర అన్నం తినొచ్చులే అన్న ఉద్దేశంతో పోయినాము. పక్కన స్టాల్స్ ఉంటాయి కదా. అయితే మాకైతే తెలియదు, మేము 1 ఇయర్ అయింది కావచ్చు వెళ్ళి. 1 ఇయర్ తర్వాత వెళ్ళినాము. అయితే అక్కడికి వెళ్ళినాక చూస్తే ఆ స్టాల్స్ తీసేసిరు అని చెప్పారు అన్నట్టు. మరి ఎక్కడ పెట్టిరు అంటే మాకు తెలియదు అని అన్నారు. ఇంకా మేము వీళ్ళ పిల్లలేమో ఆకలి అవుతుంది మాకు అని చెప్పారు. ఇంకా వాళ్ళకి అడిగితే బస్ స్టాండ్లో ఒక క్యాంటీన్ ఉంటుంది, అక్కడ వెళ్ళి తినొచ్చు అని అన్నారు అన్నట్టు. ఇంకా క్యాంటీన్ అంటే బస్ స్టాండ్, మళ్ళీ అది కూడా రేట్లు ఎక్కువ ఉంటాయని ఆలోచించడం, కానీ అప్పటికే ఫుల్ ఆకలి అవుతుంది, టైర్డ్ అయిపోయి ఉన్నారు. ఆకలికి ఆగమని చెప్పేసి క్యాంటీన్లోనే అయితే తిన్నాము. ఇక్కడ పరేడ్ గ్రౌండ్ దగ్గర దిగినాం కదా. ఇంకా మెట్రో నుంచి ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఇటు రోడ్కి వెళ్ళొచ్చు కదా. మేమైతే ఆ రోడ్ దగ్గర ఇట్లా జేబీఎస్ బ్యాక్ సైడ్ రోడ్ దాటుతున్నాం అన్నట్టు. అసలు ట్రాఫిక్ అయితే బాబోయ్ ఎంత ఉంది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అప్పుడే భయపడ్డా. అంటే 13 ఇయర్స్ బ్యాక్ ఉన్నాము. అప్పుడైతే మెట్రోవి పిల్లర్స్ అవుతున్నాయి అన్నట్టు. మెట్రో ఇంకా స్టార్ట్ కాలేదు అసలు. అప్పటికి ఇప్పటికి ఫుల్ అంటే ఫుల్ చేంజ్. ఇంకా రాను హైదరాబాద్ ఎట్లా ఉండబోతుందో ఊహించుకోలేము మనమైతే. ఇంకా మొత్తం మీద అయితే ఇంకా బ్యాక్ సైడ్ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా క్యాంటీన్లోనైతే లైట్గా ఫుడ్ అయితే తిన్నాము. ఇంకా వీళ్ళందరూ చూడండి మనిషికి ఒకటి పట్టుకొని నడుస్తున్నారు. ఆయన అయితే మా బావ కొడుకు. ఇంకా నేను కూడా ఒకటి పట్టుకుంటా అని ఆయన ఒక సంచి పట్టుకున్నాడు. ఆయనకు జస్ట్ ఇట్లా వీళ్ళు వేసుకున్నారు చూసిరా గజమాలలు, అవి ఉన్న సంచి పట్టుకున్నాడు అన్నట్టు. అది కూడా కంటిన్యూషన్ కాదు. ఇక్కడ ఈ ఫోటో ఎందుకంటే హైదరాబాద్ ఇట్లా ఉంటుందా అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అంటే వీడియో తీస్తుంటే వాళ్ళు ఇట్లా పట్టుకున్నారు, నేను అది క్యాప్చర్ చేసుకున్నా. ఇంకా మొత్తం మీద అయితే తినేసినాము. ఇంకా మేము ఆధార్ కార్డ్ బస్సు కదా, అక్కడ చూస్తేనేమో అన్నీ ఎక్స్ప్రెస్లే ఉన్నాయి. అది సూపర్ లగ్జరీలే ఉన్నాయి, ఎక్స్ప్రెస్లు అయితే తక్కువ ఉన్నాయి. ఇంకా లాస్ట్కి అయితే ఒక బస్సు అటు సైడ్ ఉంటే వెళ్ళి ఆ బస్సు అయితే ఎక్కినాము. మొత్తం మీద అయితే మేము ఆధార్ కార్డ్ బస్సు మీదనే వచ్చినాము. రావడానికి అయితే 7 అయింది. ఇంకా బస్ స్టాండ్లో బండ్లు పెట్టిపోయినాం కదా. ఇంకా నేను భానును జాస్ట్ని ఎక్కించుకొని వచ్చిన. 7:45 చూసిరా టైం, ఎగ్జాక్ట్లీ 7:45కి మేమైతే ఇంట్లో ఉన్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.